షాక్లు షాక్ల మీద షాక్లు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఏపీ ప్రజలకు షాక్లే. హింస రచనతో ఏపీలో పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల సరసన నిలిపి ఒక షాక్ ఇచ్చారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పారేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి తెచ్చి మరో షాక్ ఇచ్చారు. వరదని ఎదుర్కోవడంలో ఘోర వైఫల్యమే కాదు, అగ్గిపెట్టెలకు, కొవ్వొత్తులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని చెప్పి మరో షాక్ ఇచ్చారు. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, వేల కోట్ల రూపాయలు అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. వాటిని ఏం చేస్తున్నారో ఎవరికీ చెప్పకుండా మరో షాక్ ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఘనత వహించిన నారా వారి పాలనలో కూరగాయలు, నిత్యావసరాల ధరల పెరుగుదల నుంచి మొదలు పెడితే అన్ని షాకులే షాకులు. ఇన్ని షాకుల్ని తట్టుకొని ప్రజలంతా దీపావళి పండుగ చేసుకోవడానికి రెడీ అవుతుంటే సర్కార్ వారికి కాలదా ఏంటి? అందుకే దీపావళి స్పెషల్ బొనాంజా కింద విద్యుత్ ఛార్జీలు పెంచేశారు. నీకు 15,000, నీకు 15,000 అంటూ ఊదరగొట్టారు. లేడీస్కి బస్సు ఫ్రీ అన్నారు, నిరుద్యోగులకు నెలకి 3,000 అన్నారు, 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ నెలకి 1,500 అన్నారు. ఏవి అవి? ఎక్కడా? ఇచ్చేదెప్పుడు? ఇచ్చిన మాట మీద నిలబడడం మీకు అసలు అలవాటు లేదా? అవసరం కోసం నాలుక ఎలాగైనా మడతిట్టేస్తారా? మిమ్మల్ని నమ్మిన పాపానికి మమ్మల్ని మేము ఇలా అంటూ ఎక్కడ కనిపిస్తే అక్కడ సీఎం నుంచి ఎమ్మెల్యేల దాకా అందరినీ ఏపీ ప్రజలు లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తున్నారు. అందుకే 15,000 నెలకి 3,000 లాంటి చిన్న చిన్న అమౌంట్స్ కాదు, ఏకంగా 6,072 కోట్ల రూపాయలు ఇచ్చేశారు. హలో, ఈ 6,072 కోట్ల రూపాయలు ఏపీ ప్రజలు పంచుకోవడానికి కాదు, ప్రజలే నెల కింద చొప్పున ఏలిన వారికి సమర్పించుకోవాలి. ఏపీలో కరెంటు ఛార్జీలు పెంచేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? తెలుగు ప్రజల నుంచి దేశ ప్రజల దాకా అందరి నోట ఈ ప్రశ్నకి వచ్చే సమాధానం ఒక్కటే. ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన సాగుతోందన్నది ఆ సమాధానం. హామీలను తుంగలో తొక్కి ప్రజలను వంచడం నుంచి మొదలు పెడితే ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం దాకా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా భయోత్పాతం సృష్టించడంలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అరాచక పాలనతో ప్రజలకు షాక్ల మీద షాక్లు ఇస్తున్న చంద్రబాబు సర్కార్ ఇప్పుడు విద్యుత్ షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. సంక్షేమాన్ని గాలి కొదిలేసి అభివృద్ధి ఆనవాలే కనిపించకుండా పాలన చేస్తున్న ఏలినవారు ఏకంగా 6,072 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల నెత్తిన రుద్దడానికి సై అనేశారు. దీపావళి సందర్భంగా ఏపీ ప్రజలకు చంద్రబాబు ఇస్తోన్న బంపర్ బొనాంజా అన్నమాట ఇది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి మొదలైన అరాచకాలను చూసిన ప్రజలు వరుస షాక్లకు గురవుతూనే ఉన్నారు. అదే సమయంలో ప్రజల నడ్డి విరిచేలా ఛార్జీల మోత మోగించడంలో తిరుగులేని రికార్డున్న చంద్రబాబు మరోసారి తమను మోసం చేసి బాదుడు కార్యక్రమం మొదలు పెడతారని అనుమానిస్తూనే వచ్చారు. జనం భయపడినట్టుగానే జరిగింది. కూటమి ప్రభుత్వం అనుకున్నట్టుగానే చేసింది. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం వెయ్యం అని చెబుతూనే భారీగా వడ్డిస్తోంది. ఛార్జీలు పెంచేది లేదని ఎన్నికల ముందు అధికారం కోసం ఇచ్చిన హామీ మేరకు ఈ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని వినియోగదారులు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇచ్చిన మాట తప్పి ఏకంగా 6,072.86 కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీల షాక్ ఇచ్చింది. ప్రతి యూనిట్ పై గరిష్టంగా ₹1.58 నుంచి 15 నెలల పాటు ప్రజల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయనుంది. కూటమి అధికారంలోకి వచ్చిన 4 నెలలకే ఇంత భారీ స్థాయిలో విద్యుత్ ఛార్జీలు పెంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలోనే ఇలా ఉంటే ఇక రానున్న 4.5 ఏళ్లు ఎలా ఉంటుందోనని జనం వణికిపోతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 6,072 కోట్ల మేరకు బాదులకు సిద్ధమైపోయాడు. ప్రతి యూనిట్ పైన గరిష్టంగా దరిదాపు ₹1.58 రేపు నవంబర్ నుంచి ఒక 15 నెలలు కొట్టేస్తాడు. గతంలో విద్యుత్ వాడకపోయినా సరే ₹50 వసూలు చేసిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మాటలు చెప్పటం, హామీలు ఇవ్వటం, ఎన్నికల తర్వాత తెప్పదేకలేసుకోవటం ఆయన నైజం. ఇంధన విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు FPPCA ఛార్జీలు 8,113.6 కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కంలు ప్రతిపాదించాయి.
గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి 2,194 కోట్ల రూపాయలు, వ్యవసాయ విద్యుత్ సర్వీసుల నుంచి 1,901 కోట్ల రూపాయలు, పారిశ్రామిక సర్వీసుల నుంచి 2,748 కోట్ల రూపాయలు, వాణిజ్య సర్వీసుల నుంచి 699 కోట్ల రూపాయలు, సంస్థల నుంచి 578 కోట్ల రూపాయల చొప్పున విద్యుత్ బిల్లుల్లో అదనంగా వసూలు చేసుకుంటామని అడిగాయి. ప్రతి నెల ఒక్కో బిల్లు పైన యూనిట్ కు ₹27 చొప్పున వసూలు చేస్తామని తెలిపాయి. ఈ ఛార్జీల వసూలుకు ఏపీఈఆర్సీ అనుమతి ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే 75% భారం భరించాల్సి ఉంటుందని డిస్కంలు స్పష్టం చేశాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ ఈ నెల 18న బహిరంగ విచారణ చేపట్టింది. ప్రభుత్వమే ఈ ఛార్జీలను భరించాలని, ప్రజలపై వేయడానికి వీల్లేదని ఆ విచారణలో పాల్గొన్న వివిధ వర్గాల ప్రజలు కోరారు. నిజానికి ఇలా బహిరంగ విచారణ మొదలు కాగానే ఛార్జీల భారం ప్రజల మీద పడబోతోందన్న హెచ్చరిక మీడియా నుంచి రావాలి. కానీ చంద్రబాబుకి అనుకూలంగా విషపురాతలు రాయడం తప్ప ప్రజల పక్షాన నిలబడడం చేతకాని ఎల్లో మీడియా మాత్రం మౌనంగానే ఉండిపోయింది. అదే సమయంలో ఛార్జీల పెంపుకి కారణం జగన్ ప్రభుత్వమే అన్న చంద్రబాబు దిక్కుమాలిన కుట్రకి అక్షర రూపం ఇవ్వడంలో ఎల్లో మీడియా బిజీ అయిపోయింది. అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఏపీఆర్సీ మీటింగ్ అంటే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచుతారని చెప్పి 4 రోజుల ముందరే వారికి కావాల్సిన పత్రికలన్నీ కూడా మీడియాలో, వాళ్ళకి కావాల్సిన మీడియాలో అంతా కూడా లీకులు ఇచ్చేవారు. ఆ రోజు ఆ విధంగా రాసిన పత్రికలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాల వల్ల మనం ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచుకునే పరిస్థితి వస్తుందని ఏకంగా 6,000 కోట్లు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల మీద రుద్దే పరిస్థితి చంద్రబాబు నాయుడు కల్పిస్తూ ఉన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కారణభూతుడు, ఇప్పుడు మీరు ఛార్జీలు పెంచితే కూడా ఈయన చేసిన తప్పిదం వల్ల పెంచుతూ ఉన్నామని మీరే రాస్తూ ఉన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుకి ఏపీఈఆర్సీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. వారం రోజుల పాటు ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూసింది. ఛార్జీలు భరించేందుకు కూటమి సర్కార్ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. ఇచ్చిన హామీలను అమలు చేయడానికే మనసు రాని చంద్రబాబుకు ఇక ప్రజల మీద భారం వేయకూడదన్న పెద్ద మనసు ఉంటుందని ఎలా అనుకుంటాను చెప్పండి. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో 6,072.86 కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీల వసూలుకు అనుమతిస్తూ ఏపీఈఆర్సీ శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించింది. ఇందులో రైతులు, వివిధ వర్గాల వారికి ఉచితంగా, సబ్సిడీగా ఇచ్చిన విద్యుత్పై దాదాపు 1,400 కోట్ల రూపాయల భారం పడనుంది. దానిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేసుకోవాల్సిందిగా డిస్కంలకు ఏపీఈఆర్సీ సూచించింది. ప్రభుత్వం నుంచి ఆ మేరకు వస్తే మిగిలిన 4,672.86 కోట్ల రూపాయలు ప్రజలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద డిస్కంలు అడిగిన దానిలో 2,042 కోట్ల రూపాయల తక్కువకు అనుమతించామని మండలి తెలిపింది. సంస్కరణలు, అద్భుతాలు, ఎన్నడూ కనీ విని ఎరుగని నిర్ణయాలు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన ఇలానే సాగిపోయింది. చివరికి కరోనా మహమ్మారి దెబ్బకు అమెరికా లాంటి అగ్రదేశాలు కూడా అల్లాడిపోతే 2 ఏళ్ల పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలా కాపాడింది జగన్ ప్రభుత్వం. అలాంటి అద్భుతమైన పాలనని స్వయంగా అనుభవించిన ఏపీ ప్రజలు 4.5 నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం ఇస్తున్న షాక్లు చూసి అల్లాడిపోతున్నారు. పాలనా పరంగా అన్ని కోణాల్లో ఘోర వైఫల్యం చెందుతూ వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజల నెత్తిన భారం మోపే ఎపిసోడ్కి తెరతీసింది. దీపావళి పండుగ సంతోషం కూడా లేకుండా చేసిన పాలకుల మోసం చూసి ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. చెప్పేదొకటి, చేసేదొకటి. ఎన్నికలకు ముందొక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట. ఎన్నికల ఏరు దాటగానే హామీల తెప్పకి నిప్పు. ఈ టైప్ డైలాగ్స్ అన్నీ చంద్రబాబుకి సూట్ అయినట్టుగా దేశంలో మరే నాయకుడికి సూట్ కావు. నిజానికి 6,072 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల బాధుడు చూసి పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే చంద్రబాబు చరిత్ర తిరగేస్తే వెన్నుపోట్లు, కుట్రలతో పాటుగా ఛార్జీల మోత కూడా ఒక్క రేంజ్లో కనిపిస్తుంది. అందులోనూ విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ రంగ కేంద్రంగా ఆయన పన్నిన కుతంత్రాల గురించి, ప్రజలను పిండేసిన తీరు గురించి చెప్పుకుంటూ పోతే అది ఇంకో చరిత్ర అవుతుంది. చంద్రబాబు చెప్పారంటే అది చెయ్యనే చెయ్యరు, చేసేది ఎప్పుడూ చెప్పరు. ఆయన రాజకీయ జీవితం తొలి నుంచి అనేక సందర్భాల్లో దీన్ని నిజం చేస్తూనే వచ్చారు. ఇప్పుడు మరోసారి అదే నిజమని నిరూపించారు.
అనవసర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కారణంగా డిస్కంలను అప్పులపాలు చేసిన చంద్రబాబు పాపాల వల్లే ప్రజలపై ఛార్జీల భారం పడుతున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచమని ప్రకటించారు. కానీ ఆ మాట తప్పడానికి 5 నెలలు కూడా పట్టలేదు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా విద్యుత్ ఛార్జీల విషయంలో, విద్యుత్ రంగం విషయంలో ఇలాంటి కుట్రలే చేస్తుంటారు. గతంలో ఏపీ ఈఆర్సీని తప్పుదోవ పట్టించారు. డిస్కంలు ఇంధన సర్దుబాటు ఛార్జీలు సమర్పించకుండా అడ్డుకున్నారు. దీంతో గత టీడీపీ ప్రభుత్వంలో 2015-16లో 76 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే 140 రూపాయల 10 పైసలు బిల్లొచ్చేది. 2018-19కి వచ్చేసరికి ఇదే వినియోగానికి వచ్చిన బిల్లు 197 రూపాయల 60 పైసలు, అంటే ఏకంగా 41.04% పెరిగింది. అదేవిధంగా 78 యూనిట్లకు 39.57%, అంటే 80 యూనిట్లకు 38.21% పెంచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు ఘన చరిత్ర నుంచి ఛార్జీల బాదుడు ఎపిసోడ్స్ చాలానే ఉన్నాయి. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం కనీసం ఇచ్చిన మాట మీద కూడా నిలబడే ప్రయత్నం చేయలేదు. విద్యుత్ ఛార్జీలను పెంచనని ప్రతి ఎన్నికల సభలో పదే పదే చెప్పిన చంద్రబాబు ఆ మాట తప్పడానికి, ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల భారం మోపడానికి ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు. మరో దారుణమైన విషయం ఏంటంటే ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు కాబట్టి వాటి కోసం నిధులు ఖర్చు చేయనక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలను, సంస్కరణలను చంద్రబాబు సర్కార్ నిలిపివేసింది. ఆ కోణంలోనూ నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇంకోవైపు మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తూనే ఉన్నారు. మరి ఈ వేల కోట్లు ఏం చేస్తున్నారు? హామీలను అమలు చేయకుండా మిగిల్చుకున్న వేల కోట్ల రూపాయలు ఏం చేస్తున్నారన్న చర్చ జన బాహుళ్యంలో జోరుగా సాగుతోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే ధరలు తగ్గిస్తాం, కరెంటు ఛార్జీలు పెంచాం, ఉన్నదానికి కూడా ప్రజలకు తగ్గిస్తామని మాట చెప్పి అధికారంలోకి వచ్చి నమ్మక ద్రోహం చేస్తా ఉన్నారు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు. ఛార్జీల భారం వేశాడు బాధుడు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వీళ్ళందరూ ఇవాళ చేస్తున్న పనేమిటి? 6072 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో జనాన్ని కరెంటు పోటు పొడుస్తూ ఉన్నారు. 15 నెలల పాటు సుమారుగా 85 నుండి 90 పైసల వరకు ప్రతి నెల భారం అదనంగా వేయబోతున్నారు. ఎన్ని రకాలుగా సామాన్యుల నుంచి ఛార్జీలు పిండాలో చంద్రబాబుకి తెలిసినంతగా మరొకరికి తెలీదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడే ప్రజలను పీడించే క్రమంలో ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి 50 రూపాయల చొప్పున కనీస ఛార్జీలు వసూలు చేసే విధానం గత టీడీపీ హయాంలో ఉండేది. నెలంతా విద్యుత్ వినియోగించకపోయినా కనీస ఛార్జీ 50 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. అంటే దీన్ని ఛార్జ్ అనడానికి కూడా వీల్లేదు. కానీ కనీస ఛార్జ్ పేరుతో చంద్రబాబు సర్కార్ ముక్కు పిండి మరీ వసూలు చేసింది. అలానే సగటు యూనిట్ సేవా వ్యయం కూడా 7 రూపాయల 17 పైసలు వసూలు చేసేది. విద్యుత్ వినియోగాన్ని బట్టి స్లాబ్లను మార్చి అధిక భారం వేసే విధానాన్ని టీడీపీ సర్కారే గతంలో అమలు చేసింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న దగాకోరు నిర్ణయాల వల్ల సుదీర్ఘకాలం ప్రజలు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. గతంలో అవసరం లేకపోయినా పవర్ పర్చేజ్లను అధిక ధరలకు చంద్రబాబు కుదుర్చుకున్నారు. దాదాపు 8000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థలపై వేల కోట్ల రూపాయల భారం పడింది. ప్రతి ఏటా 3500 కోట్ల రూపాయల చొప్పున 25 ఏళ్ల పాటు ఆ భారం కొనసాగుతుంది. విద్యుత్ సంస్థల మీద భారం పడినా, ఎవరి మీద భారం పడినా చెల్లించాల్సింది మాత్రం ప్రజలే కదా. సో ఏటా 3500 కోట్ల రూపాయలు 25 ఏళ్ల పాటు విద్యుత్ వినియోగదారులపైనే వేయాల్సి వస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎన్నో రూపాల్లో ప్రజల మీద భారం వేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 4.5 నెలల్లోనే తిరిగి బాదుడు కార్యక్రమం మొదలుపెట్టారు. హత్యలు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని పేదల మీద తనకున్న అసహ్యాన్ని చూపిస్తూ చేసిన హత్యలు, ప్రజాస్వామ్య దేశంలో నిరసనను కూడా సహించలేని నిరంకుశ నాయకుడు చేసిన హత్యలు, కరెంటు ఛార్జీలు కట్టలేకపోతున్నామన్న రైతులను గుర్రాలతో తొక్కించి, లాఠీలతో కొట్టించి, ప్రపంచ బ్యాంకు పాలసీలకు బలిస్తూ కార్పొరేట్ ఏజెంట్ చేసిన హత్యలు, ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తానని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వార్నింగ్ ఇస్తూ విజన్ 2020లో భాగంగా చేసిన హత్యలు, స్వతంత్రోద్యమంలో తెల్లోడి నర మేధాన్ని మరపిస్తూ స్వాతంత్ర భారతంలో తెలుగోడి చేసిన హత్యలు,
తాజాగా ఏపీలో పెరిగిన కరెంటు ఛార్జీల నేపథ్యంలో 2000లో విద్యుత్ ఛార్జీలు తగ్గించమన్న పాపానికి ప్రజలను పిట్టల్లా కాల్చేసిన చంద్రబాబు ప్రభుత్వ కర్కశత్వాన్ని గుర్తు తెచ్చుకొని ఏపీ ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. చంద్రబాబు హామీలను ఎగ్గొట్టడం కొత్తేం కాదు. 2014లో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి గెలిచిన తర్వాత రైతులను నిలువున ముంచేశారు. ఇప్పుడు సూపర్ 6 విషయంలోనూ ప్రజలను అలానే మోసం చేశారు. అలానే విద్యుత్ ఛార్జీల బాదుడులోనూ చంద్రబాబు ప్రజల మీద ఏమాత్రం కనికరం చూపించరు. అందుకే అధికారంలోకి వచ్చిన 4.5 నెలలలోనే వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల నెత్తిన వేశారు. ఈ సందర్భంలోనే తన నిరంకుశ విధానాలను ప్రశ్నించిన వారి విషయంలో చంద్రబాబు ఎంత రాక్షసంగా వ్యవహరిస్తారో గుర్తు చేసుకుంటున్నారు తెలుగు ప్రజలు. ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించమన్న పాపానికి నాడు హైదరాబాద్ బషీర్బాగ్లో చంద్రబాబు ప్రభుత్వం సృష్టించిన మారణ హోమం అంతా ఇంతా కాదు. ఈ ఘోరానికి 25 ఏళ్లు, ఈ క్రౌర్యానికి అక్షరాల 25 ఏళ్లు. ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసిన చంద్రబాబు పాపానికి ఖచ్చితంగా 25 ఏళ్లు. పట్టపగలే తమ ఏలుబడిలోని ప్రజల నెత్తుటితో నడిరోడ్డుపై ముగ్గేసిన నిరంకుశ పోకడకు 25 ఏళ్లు. వీళ్లు శత్రు సైనికులు కారు. మన దేశాన్ని దోచుకోవడానికో మన ధన మాన ప్రాణాలు కొల్లగొట్టడానికో వచ్చిన వాళ్లు కారు. మన రాజ్యాన్ని కబళించి మనమీదే పెత్తనం చేద్దామని వచ్చిన దురాక్రమణదారులు కారు. దేశద్రోహానికి కుట్ర చేస్తోన్న విద్రోహులు కారు. దేశంలో హింసను రాజేయడానికి వ్యూహరచన చేసిన ఉగ్రవాదులు కారు. కనీసం మామూలు నేరగాళ్లు కూడా కారు. అయినా పోలీసులు ఇంతగా బరితెగించి ఎందుకు కాల్పులు జరిపారు? ఏంటి ఈ పేదలు చేసిన పాపం? ఏంటి ఈ జనాలు చేసిన ఘోరం? ఏంటి ఈ మనుషులు చేసిన దారుణం? అసలు ఇంత జనం ఇక్కడికి ఎందుకొచ్చారు? వీళ్ళందరికీ ఏం కావాలి? ఈ నిరుపేద జనం ఇక్కడికొచ్చింది విద్యుత్ ఛార్జీలు భరించలేకున్నాం బాబయ్య, పేదోళ్లం, కాస్త కనికరం చూపి ఛార్జీలు తగ్గించండి దొరా అని అడగడానికి వచ్చారు. ఛార్జీలు తగ్గించకపోతే దండగమారి వ్యవహారంగా మార్చేసిన వ్యవసాయాన్ని ఇక వదులుకోవలసిందే దొరా అని వేడుకోవడానికి వచ్చారు. వ్యవసాయం లేకుంటే తాము బతకలేమని చెప్పడానికి వచ్చారు. పేదలు అలా అనుకోవడమే చంద్రబాబుకు నచ్చలేదు. పేదల ఆందోళనతో చంద్రబాబు అండ్ కోకు ఒళ్ళు మండుకొచ్చింది. అంతే, భారీగా పోలీసులను మోహరించారు. తమని ప్రశ్నించేవాళ్లే ఉండకూడదనుకున్నారు. తమ తప్పులను వేలెత్తి చూపించేవాళ్లంటే భరించలేకపోయారు. ఉద్యమాలు, ఆందోళనలు అంటూ ప్రభుత్వ పరువును మంటగలిపేస్తున్నారని నిరంకుశత్వానికి తెరలేపారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం 2000 సంవత్సరం ఆగస్టు 28 విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్న డిమాండ్తో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. ప్రతిపక్షాల పిలుపుకు విశేష స్పందన లభించింది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా జనం తరలివచ్చారు. అంతే, పాలకులకు చిర్రెత్తుకొచ్చింది. కనికరం చూపించండని అడిగిన జనం వీపులు పగలగొట్టించారు. ఖాకీ చేతులకు తుపాకులు మొలిపించారు. తూటాలు దట్టించారు. ఛార్జీలు తగ్గించమని అడిగిన పేదలపై గురిపెట్టించారు. వారు మాట్లాడకుండా దొరికిన వారిని దొరికినట్టు కాల్పించారు. అలా నిండు ప్రాణాలను అందరూ చూస్తుండగానే గాల్లో కలిపేశారు. ప్రజల సమస్యలపై ఇది నాటి చంద్రబాబు ప్రభుత్వ వైఖరి. గొంతెత్తి న్యాయం అడిగిన పాపానికి పిట్టల్లా కాల్చిపడేశారు. ఈ పాలకులే ఆ తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన తెలిపినందుకే పేదల గుండెల మీద తుపాకులు ఎక్కుపెట్టించి కాల్పులు జరిపించింది చంద్రబాబు ప్రభుత్వం. నేడు అదే చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ప్రజల మీద 6,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారం మోపింది. రాబోయే 4.5 సంవత్సరాల కాలంలో ఇంకెంతగా చంద్రబాబు ప్రభుత్వం ఛార్జీల మోత మోగిస్తుందో, ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నిస్తే మరో బషీర్బాగ్ని సృష్టిస్తుందో అనే భయంతో వణికిపోతున్నారు ఏపీ ప్రజలు.